రిటైర్డ్ అయిన ఉద్యోగులు మొత్తం రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. ఈ పరిస్థితి ఏంటి? మరి ఉద్యోగస్తులకు ఏమేమి ఇస్తామన్నారు? రిటైర్డ్ అయిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నది? ఎందుకు ఇవ్వలేకపోతుంది? నేను మొన్న చూసిన ఇందిరా పార్క్లో భారీ ఎత్తున వాళ్ళు ధర్నాకు పోతే షుగర్ బీపీ తోటి 1 గంట టైంలో ఆకలి ఆకలి అని చెప్పేసి కూడా కొంతమంది అల్లాడిపోతున్న పరిస్థితి, కాళ్ళ నొప్పులతోటి తల తిరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మరి ఎందుకు ఇంత అవస్థలు ఎందుకు వస్తున్నాయి ఉద్యోగస్తులకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు? అరుణ్, అంటే నేను దాదాపు ఒక 34 ఏళ్ళు తెలంగాణ ఎన్జిఓ సంఘంలో మామూలు కార్యకర్త నుండి అత్యున్నతమైనటువంటి అధ్యక్ష పదవి వరకు చేరుకున్నాను. ఈ 34 ఏళ్ళలో 10, 15, 12 మంది ముఖ్యమంత్రులు మారిండొచ్చు. రైట్. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పెన్షనర్లు మరణించినటువంటి సందర్భం లేదు. నాకు పెన్షన్ రాలేక నేను చచ్చిపోతున్నా, గ్రాట్యుటీ లేకుండా చచ్చిపోతున్నా, ఈహెచ్ఎస్ లేకుండా చచ్చిపోతున్నా, నా టోకెన్ ఇచ్చారు కానీ ఈ కుబేర్లో డబ్బులు పడ్డది రాలేదని ఆత్మహత్య నేను మానసికంగా మరణిస్తున్నా అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. మొట్టమొదటిసారి గిన్నీస్ బుక్ రికార్డ్ ఇది. అంటే తెలంగాణలో రిటైర్ కావడం అంటే చనిపోవడమే, ఇక మాకు డబ్బులు రావు. ఇవి ప్రభుత్వ హత్యలు అని చెప్పి పెన్షనర్లందరూ కూడా మీరు చెప్తున్నట్టు ధర్నాలు చేస్తున్నారు. పాపం ఇవాళ ఒక ఎస్ఐ 25 లక్షలు ఖర్చు పెట్టుకొని మన హాస్పిటల్లో మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటే 25 లక్షలకు సరే హెల్త్ కార్డు లేదు, డబ్బులు రాలేదు. కనీసం ఆయనకు రావాల్సినటువంటి డబ్బులని ఇవ్వండి మహాప్రభని వేడుకుంటే ఇప్పటి వరకు రూపాయి రాలేదు. ఇట్లా అనేక మంది ఇవాళ 73, 74 మంది ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు 3 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు ఈ 2 సంవత్సరాల 3 నెలలు. మేము మొత్తం 9.5 ఏళ్ళు చేసింది 4 లక్షల చిల్లర 18,000 కోట్లని లోక్సభలో చెప్పారు. వీళ్ళు 8 లక్షల కోట్లని అబద్ధాలు ఆడుతూనే ఉంటారు టీవీ సీరియల్ లాగా. ఇక మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు, అది పక్కకు పెడదాం. కానీ ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో మీరు తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు తెచ్చారు. ఏ చెక్ డ్యామ్ కట్టలేదు, ఏ భవనం కట్టలేదు, మనం ఇంతకుముందే చర్చించుకున్నట్టు ఏ ప్రజా సంక్షేమం మీరు చేయలేదు. కనీసం 10,000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వన్ టైం మీరు పేమెంట్ చేయండి. 10,000 కోట్లు అయితే వాళ్ళ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. దాదాపు 25,000 మంది ఉద్యోగుల కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, పాపం రోదన పెడతా ఉన్నారు, షుగర్ బీపీలతో వచ్చి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు 65 ఏళ్ళైన 61 ఏళ్ళు నిన్న వయోజనులందరూ వృద్ధులను నువ్వు సుఖంగా ఇంట్లో ఉండి మనమలతో ఆడుకోవాల్సినటువంటి వాళ్ళను వాళ్ళ జీవితాలను విధ్వంసం చేసి ఇందిరా పార్క్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర, సెక్రటరేట్ దగ్గర, రామకృష్ణారావు దగ్గర, ఇంకొక మంత్రి దగ్గర, బట్టి విక్రమార్క దగ్గర మంత్రి దగ్గరికి ఇవాళ కాళ్ళు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు. ఈ బాధ నుండి విముక్తి చేయాలంటే ఈ ప్రభుత్వం 10,000 కోట్లు వెంటనే వాళ్ళ కోసం అప్పు చేయండి. డజంట్ మ్యాటర్. 3 లక్షల కోట్లు అప్పు చేసారు, 10,000 కోట్లకు ఏమవుతుంది? 10,000 కోట్లు తెచ్చి పెన్షన్ క్లియర్ చేయండి, నెల నెల రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వండి. మీరు 700 కోట్లు విడుదల చేస్తారని నెల నెలకు అన్నారు. నేను చాలా కేటగిరికల్లా చెప్తున్నా, మొన్న 700 కోట్ల రూపాయలు విడుదల చేసిన దానిలో కేవలం 325 కోట్లు మాత్రమే పెన్షనర్లకు ఇచ్చిండ్రు. మిగతా 375 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారు. నేను ఆరోపణ చేస్తున్నా, దీని మీద జవాబు చెప్పానండి ప్రభుత్వాన్ని. బయటనేమో 700 కోట్లు ఉద్యోగులకు ఇస్తున్నామని చెప్పి రిలీజ్ చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి చెప్పిండ్రు. కానీ 325 కోట్లే పేమెంట్ అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. మీరు నిజంగానే 700 కోట్లు కూడా రిలీజ్ చేసినా కూడా ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అంటే రేవంత్ రెడ్డి నాకు ఈ 5 ఏళ్ళు సరిపోవు, ఇంకా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నాడు కదా. అంటే 10 ఏళ్ల వరకు ఆయన ఇంకొక టర్మ్ రావాలి, మమ్మల్ని వేధించక తినాలి, మళ్ళీ ఇంకొక 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవాలి, ఈయనకు మళ్ళీ మేము అధికారం ఇవ్వన్నట. పెన్షనర్లు ఉద్యోగులు అందరూ కలిసి ఆయనకు అధికారం ఇస్తే మళ్ళీ 5 ఏళ్ళు మమ్మల్ని ఏడిపించక తినడానికి, మా జీపీఎఫ్లు ఇవ్వకుండా ఉండడానికి, మా గ్రాట్యుటీ ఇవ్వకుండా ఉండడానికి, మమ్మల్ని ఏడిపించడానికి ఈయనకు మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో ఇవ్వాలి. మేము ఏమంటున్నామంటే ఉద్యోగులు అనే వాళ్ళు ఇలా ఈ సమాజంలో ఒక భాగం. 30 ఏళ్ళు 3 దశాబ్దాలు ఉద్యోగం చేసి సర్వీస్ చేసి తమ జీవితాన్నంతా దారపోసి సర్వీస్ చేస్తే నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు ఉద్యోగుల పట్ల? 5 డిఏలు ఎక్కడైనా పెండింగ్ ఉన్నాయారు? భారతదేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ జూలై 23 నుంచి మాకు పిఆర్సీ రావాలి ఉద్యోగులకు అందరికి కూడా. కేసీఆర్ గారిని ఇంత చేస్తారు కదా. కేసీఆర్ గారు 9.5 ఏళ్ళలో 2 సార్లు పిఆర్సీ ఇచ్చాడు. టంచన్గా పిఆర్సీ ఇచ్చిండు 2 సార్లు, ఒకసారి 43%, ఒకసారి 30%. మొన్న పిఆర్సీ కూడా ఇచ్చినప్పుడు 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిండు. మళ్ళీ కేసీఆర్ను వర్పించాలంటే, కేసీఆర్ ఆనవాళ్ళని దుడవాలంటే 50% ఫిట్మెంట్తో ఈ పిఆర్సీ ప్రకటించమనండి రేవంత్ రెడ్డిని. మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాను కదా.
మళ్ళీ నీకు మొన్న టెలికాన్ఫరెన్స్లో కూడా కాంగ్రెస్ కోటేస్తామని హామీ ఇచ్చిండ్రు కదా మంత్రి ముందే. ఉద్యోగులు కొంతమంది, అధికారులు కొంతమంది, రైట్, మా వాళ్ళు అందరు ఖమ్మంలో. పాపం వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఈ పార్టీ కనీసం కార్యకర్తలు లెక్క పనిచేస్తారన్నా మా డిఎల్ వస్తాయో మా ఇది వస్తాయో అని చెప్పి పాపం భయపడో, లేకుంటే ప్రేమతోనో, లేకుంటే మంత్రికి అనుబంధంతోనో, లేకుంటే మాకేమన్నా రేపు ఏమన్నా అవుతుందేమో స్వప్రయోజనాలు అని చెప్పి ఆశించి తీసేది. తప్పులేదు, పోయి ఇక అది కూడా తీసేద్దాం. కానీ వాళ్ళు ఎందుకు ఏడిపిస్తున్నావు? కార్యకర్తల్లాగా పనిచేసినటువంటి ఉద్యోగుల్ని కూడా నువ్వు ఇవాళ ఏడిపించే స్థాయికి వచ్చినవే. డిఏ లేవు, పిఆర్సీ లేదు, పిఆర్సీ గురించి మాటను లేదు, పిఆర్సీ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామనే మాటను లేదు, పిఆర్సీ కూడా పోయింది, అది కూడా పోయింది. సిపిఎస్ రద్దు చేస్తామన్నావు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏమైంది? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ అయిపోయినాయి, ఏమి ఇస్తలేడు. పైగా ఇప్పుడు ఉల్టా ఏం చేస్తున్నాడంటే ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% తీసుకొని నీకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి కొత్త రాగం అందుకున్నారు. 1.5% అంటే అరుణ్ మొత్తం పెన్షనర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు అందరు కలిపి ఇచ్చేటువంటిది సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు అయితే రమారామే, 20 కోట్లు అటు ఇటు, 600 crores గవర్నమెంట్కి చేస్తుంది. 600 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి, 600 కోట్లు ఉద్యోగులు ఇవ్వాలి, 1200 కోట్లతో హెల్త్ స్కీమ్ నడవాలని చెప్పి అనుకున్నారు కదా. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఉద్యోగుల మీద నీకు ప్రేమ ఉంటే, పరిపాలన మీద ప్రేమ ఉంటే 600 కోట్లు మొదలు గవర్నమెంట్ రిలీజ్ చేసి ఆ ట్రస్ట్లో పెట్టండి. 600 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకో, అప్పుడు ఉద్యోగుల దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలో నిర్ణయిద్దాం కూర్చొని. మేమేం వ్యతిరేకిస్తలేము, కానీ ఇలా ప్రభుత్వం మీద ఎందుకు అనుమానం వస్తుంది అంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, నా చెప్పులు ఎత్తుకపోయటం లెక్క నన్ను చూస్తున్నారు, నన్ను ఎవరు నమ్ముతలేడు దొంగలాగా అన్నారు. ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలని నేను 600 కోట్లు నువ్వు ఇస్తావని? మా డబ్బులు మాత్రం దొబ్బేస్తారు, మీ డబ్బులు పెడతారా లేదా అని అనుమానం సామాన్య ఉద్యోగికి ఉంటుంది కదా. అటెండర్ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకు ఉండకపోవచ్చు, అటెండర్లకో, మా వర్కర్లకో, మా ఆశాకో, మా అంగన్వాడికో ఎవరికో ఉంటుంది కదా. 600 కోట్లు నువ్వు పెట్టు, మరి ఎవరు అడుగుతలేరు ఈ విషయం. 600 కోట్ల రూపాయలు మొదలు ప్రభుత్వం పెట్టమనండి. 600 కోట్ల కంటే ఎక్కువైంది అనుకోండి, ఇంకో 500 కోట్లు అయింది, 500 కోట్లు ఉద్యోగుల నుంచి తీసుకోండి, ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తేలిపోయింది, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఏం చేయదు, అయినా ఇస్తాం. ప్రభుత్వం ఆరోగ్య బాధ్యత నుండి వదులుకున్నది, పోయింది. జర్నలిస్టులకు ఉద్యోగులకు కలిపి ఉండేది, ఇలా మళ్ళీ జర్నలిస్టులు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? జర్నలిస్టులు ఏ పాపం చేసారు? జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో లేరా? కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు జర్నలిస్టులు ఉన్నారని ఇద్దరు కలిసి స్కీమ్ పెట్టిండు. మళ్ళీ జర్నలిస్టులకు 1.5 అంటే వాళ్ళకి బేసిక్ పే లేదు, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? ప్రభుత్వం వాళ్ళకు 500 కోట్లు ఇవ్వనండి, ఎవడొద్దన్నాడు? మూసీ పేరు మీద, హైడ్రా మీద, అందాల పోటీల పేరు మీద, విగ్రహాల పేరు మీద నువ్వు 1000 కోట్లు ఖర్చు పెడతావు, కానీ లక్షల్లో ఉన్న జర్నలిస్టులకు, ఉద్యోగులకు నువ్వు ఈ ఆరోగ్యం కూడా ఇవ్వలేవా? అంత నాదాని ప్రభుత్వం ఇది. జర్నలిస్టులను బట్టలు ఇడ్చి కొడతా అని చెప్తున్నాడు, ఇంకా జర్నలిస్టులకు పెన్షన్ అది మన హెల్త్ కార్డు ఇస్తాడు, కొట్టినాక చెక్ చేసుకుంటాను కానీ హాస్పిటల్ ఉండాలి కదా. కొడతాడు ఆయన, రాజు అయినే, మంత్రి అయినే, నువ్వు కొత్త చెప్తావు, కొట్టేటాయన ఆయనే, మలాం రాష్ట్ర ఆయనే అరుణ్. కాబట్టి అట్లుంటే బాగుండేనేమో, అది కూడా ఇప్పుడు ఏమైపోయింది, రాజు నేనే, మంత్రి నేనే అంటున్నాడు ఆయన. ఇంకోటి అనలేదు, విధానపరమైన నిర్ణయం నేనే చేస్తా, దెబ్బలు నేనే కొడతా, ఇక ఎవడు కాపాడను వాడు రోడ్డు మీద పడేస్తాను, నేను రాజు నేను మంత్రి అంటే. ఇట్లా ఏమైందంటే ఉద్యోగులు ఇలా నానా బాధలు అనుభవిస్తున్నారు. డిఏ లేవు, పిఆర్సీ లేవు, గ్రాట్యుటీ. నేను ఎందుకు ఇంత అనుమానం? ప్రభుత్వం అంటే మా కోపం కాదు, రేవంత్ రెడ్డి అంటే గౌరవం. ఇంత జరుగుతున్నా మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు మెరపడలేకపోతున్నారు? జేసీలు కూడా ఉన్నాయి కదా, దాదాపుగా 5-6 జేసీలు ఏమో ఉంటాయి ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకు. ఇప్పుడు ఏం చేస్తారు ఉద్యోగులు? జేఏసీ అంటే వాళ్ళు వస్తే మాకే ఏదో అనిపిస్తుంది, కలకల అనిపిస్తుంది. ఉద్యోగ తండ్రి లాంటి వయసు వాళ్ళు ఈ టైంలో ఎక్కడనో ఆదిలాబాద్ ఆయన వచ్చేసి, ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ ఆయన వచ్చేసి, ఇక్కడ మారుమూల ప్రాంతం జైరాబాద్ నుంచి వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు రావడానికే సగం డే పడుతుంది, పోవడానికి ఏ టైం పడుతుంది చెప్పండి. అలాంటప్పుడు మరి ఉద్యోగ సంఘాలు ఆలోచించాలి. ఎందుకంటే ఉద్యోగ సంఘాలకు ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మిగతా ఉద్యోగిలాగా వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. ఏమో మేము పెంచుతున్నాం కానీ ప్రభుత్వం వింటలేదు అని అంటున్నారు వాళ్ళు, చాలా ప్రకటనలు చేస్తున్నారు, మంత్రులు సరిగ్గా స్పందిస్తలేరు అంటున్నారు కదా, పేపర్ల పత్రికల్లో చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు ఏంటంటే డెఫినెట్గా ఇలా పెన్షనర్లకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించడానికి మీరు ఇమీడియట్గా నడుము కట్టాలి. ఇలా ఉద్యోగులకు వాళ్ళంతా మా మిత్రులే కాబట్టి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. మన పిఆర్సీ డిఏల మీద మీరు
ఎందుకంటే ఒక దశాబ్దాల కాలం పోరాటం చేసి సాధించుకున్నటువంటి చరిత్ర ఉన్న సంఘాలం మనం అందరం. మన సంఘాలు ఇట్లా నిర్వీర్యం అయిపోతే సమాజానికే ప్రమాదం. ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు, ఎన్జిఓలు అనేటువంటి వాళ్ళు ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు చేసారు. ఈ అధికారులు మహత్తరమైనటువంటి పోరాటాలు చేసారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇలా పోరాట పటిమను పెంచుకొని ఇవాళ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రశ్నించడం, మేము అనేక వేదికల మీద ప్రశ్నించడం, అనేక మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా చేయాలి. రెండవది, ఇవాళ పే రివిజన్ కమిషన్ ఇయ్యకపోడు పక్కకు పెట్టు. ఒక అధికారి వచ్చి 2 లక్షలు స్వీపర్కు ఉన్నాయని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. 2 లక్షలు ఊడ్చుకున్నట్టు ఆయనకు ఉంటే ఇది చైనా కంటే గొప్ప కంట్రీ అవుతుండే కదా. మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు మా జిహెచ్ఎంసీలో 30,000 మందికి పైన ఉన్నారు. వాళ్ళకి ఎంత జీతం వస్తుందో ఒకసారి ప్రకటించండి. మా పార్ట్ టైం కాంటినెంట్లలో మా గంటలు కొట్టే మల్లయ్య ఉన్నారు. వాళ్ళకి ఎంత వస్తుందో పెట్టండి. 4,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000కి ఎవడైనా ఉద్యోగం చేసేటోడు ఈ 26లో దొరుకుతాడా? నేను చూసిన మొన్న చీరలు ప్రజాభవన్కి వచ్చారు. ప్రజాభవన్కి వచ్చారు. వాళ్ళకి అప్పుడు 2,000 ఉంటే అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు నేనే పోయి ఈటెల రాజేందర్ గారికి చెప్పి వాళ్ళందరూ వచ్చిన తర్వాత 4,000 చేయించినాం. అది 4,000 కూడా చాలా తక్కువ. కానీ ఏం చేస్తాం, ఈ ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే మన దగ్గర 200% పెంచుతున్నాం కదా అని 4,000 చేసిండు ఈటెల రాజేందర్ గారు అప్పుడు మా మాట ఇది. ఇవాళ ఏమైంది, అది కేసీఆర్ ప్రభుత్వంలో 4,000 పెరిగినాయి. ఇవాళ ₹1 ఇస్తారు. పార్ట్ టైం లైబ్రరీలో పనిచేసే వాళ్ళు పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఆశాలు ఉన్నారు. అంగన్వాడీ ఆశాలు, మీరు 1వ తారీఖు వేతనం ఇస్తున్నామని చెప్తుంది. 1వ తారీఖు వేతనం మాకు వస్తలేదు, 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు, జీతాలు ఇవ్వండి అని వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, దమ్మడ దంచుతుంది, లాఠీ చార్జ్ చేస్తుంది. అంటే 1వ తారీఖు వేతనం ఎవరికి ఇస్తున్నావు నువ్వు అంటే పే అండ్ అకౌంట్స్లో ఎస్టీఓలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నావు. మిగతా వాళ్ళకి, కాంట్రాక్ట్ వాళ్ళకి లేదు, పార్ట్ టైం వాళ్ళకి లేదు, గెస్ట్ లెక్చరర్లకు లేదు, ఎవ్వరికి లేదు కదా ఫస్ట్ వేతనం. 6 నెలల నుంచి మాకు వేతనాలు లేవని చెప్పి కేజీబీ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకొకరు అడుగుతున్నారు. ఇలా అనేక మంది ఫస్ట్కు జీతాలు రానటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఇలా ఇబ్బందులు. అంటే ఇక్కడ గుసగుసలు అనుకుంటున్న మాటలు సార్. అంటే ఇక్కడ ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉందో, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో అందరినీ పర్మనెంట్గా గుర్తిస్తాం, పర్మనెంట్ ఉద్యోగస్తులను చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకొక వినికిడి వినబడుతుందంట, మొత్తమే మమ్మల్ని తొలగిస్తారని చెప్పేసి వాళ్ళు చాలా ఆందోళనకరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దాదాపుగా ఇంచుమించు 10 నుండి 20-25 సంవత్సరాల నుంచి కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లలో కూడా కొనసాగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పటికీ దాదాపుగా వాళ్ళ వయసు 40 నుండి 45 సంవత్సరాలు అంటే చెప్తున్నా సార్. అంటే ఈ టైంలో ఇంకో పని చేయగలుగుతారా వాళ్ళు? ఇప్పుడు ఆ గంట కొట్టేట ఆయన 20 ఏళ్ళకో 19 ఏళ్ళకో వచ్చిండు. అందరు ఎస్సీలు ఎస్టీలే. మళ్ళా నిజంగాను ఇప్పుడు మీరు ఏ స్కూల్ కన్నా పోయి చూడు, ఎంత కళ్ళల్లో ఏడుపులు వస్తాయి మనకు. అందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మ్యాక్సిమం బడుగులే, అంత బడుగు బలహీన వర్గాలే. నువ్వు ఎస్సీలకు అంత పెడతాం, ఇంత పెడతాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం, ఎస్సీలను బాగా చేసినాం. 4,000తోని పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగిని పర్మనెంట్ చేసేటువంటి వ్యవస్థ లేదు ఇవాళ. వాళ్ళకు నువ్వు 4,000కు 6,000 అనే చేసినావా? మేము 2,000 4,000 చేసినావు, నువ్వు 8,000 చేయి, సంతోషం. మా ఇంకొక ప్రభుత్వం వచ్చిన 12,000. నిజంగానే అది దోపిడే. అయినప్పటికీ కూడా శ్రమ దోపిడి. వాళ్ళు 20 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చిండు, గంట కొట్టిండు. ఇప్పుడు 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ గంట కొట్టుడు తప్ప ఆయనకు ఇంకో పని రాదు. ఎక్కడ పోయి ఏం చేసుకుంటాడు చెప్పాయన. ఇప్పుడు చాలామంది 10,000కు 12,000కు ఎన్నడో నాడు రెగ్యులరైజ్ అవుతుంది, ఏదో ప్రభుత్వం వస్తుంది, మాకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది అని బాధపడుతూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నారు, జేఎన్టీయూలు ఉన్నారు. అంతటా మీరు లక్షల మంది ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు. పైగా ఇవాళ ఏం చెప్తున్నాడు విద్యకు, ఆయనేమో 2 లక్షలు స్వీపర్కి వస్తుందని చెప్పి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఎవరో స్వీపర్కు 2 లక్షలు వచ్చిందట. ఆయన ఎవరో మన ఆయన ఫోటో గీటో వేసి ఆయనతో మాట్లాడిస్తే బాగుండేది. 2 లక్షల రూపాయలు స్వీపర్ జీతం లభిస్తున్నది తెలంగాణలో అంటే మంచిదే, గౌరవిస్తుంటే మనం అందరం పోయి పూలమాల వేసి ఈ శ్రమ దోపిడీ లేకుండా ఇంత శ్రమను గౌరవిస్తున్న ఈ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తుంటే. మరి పారిశుద్ధ్య కార్మికులకు ఎంత వస్తుంది ఒకసారి? ఆయన పనిచేసే సెక్రటరియట్ల లిఫ్ట్ ఆపరేటర్లకు ఎంత వస్తున్నది, ఆయన పనిచేసే సచివాలయంలో ఆయన దగ్గర ఉన్న వేతనం ఎంత వస్తున్నది, తోటమాలికి ఎంత వస్తున్నది చెప్పానండి. నిజంగానే అంత 2 లక్షలు ఇస్తే అంతకంటే గొప్పగా ఏముంది మాకు? మా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం పులాభిషేకం ఇట్లా చూసినట్లే అంతే కదా, అంతే కదా. శ్రమను అంత గౌరవించే అని అంటే ఇట్లా చెప్పడం ఏంటంటే ప్రజల్లో ఉద్యోగులకు వేతనాలు ఎక్కువ ఉన్నాయి,
అని చెప్పి ప్రజలలో ప్రభుత్వ ఉద్యోగుల్ని చులకన చేసేటువంటి ఒక కుట్రపూరిత భాగంగా ఈ దుష్ప్రచారం. చులకన కంటే తిరుగుబాటు చేయడం అనేది అంతే కదా. ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు, ఇప్పుడు ఈ విద్యా కమిషన్ ఏం చెప్పింది, ఈ టీచర్ల వేతనాలు తగ్గించాలి, ఎక్కువనే తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి? ప్రైవేటు టీచరు పలానా స్కూల్లో 10,000కు పనిచేస్తున్నాడు బీఈడి అయినా, నీ స్కూల్లో బీఈడికి నువ్వు 70,000 80,000 లక్షిస్తున్నావు, ఆయనకు 10,000 ఏంది నీకు లక్ష ఏంది అని అంటున్నాడు ఇవాళ. ఎవరు? మా కమిషన్ చైర్మన్ గారు. ఇది అసమానతల ప్రభుత్వం అని అంటున్నాడు ఆయన. మరి ఈ అసమానత ప్రభుత్వాన్ని సమానత తీసుకురావడానికి నువ్వు ఈ తెలంగాణ నేల మీద జరిగినటువంటి ఎన్ని పోరాటాలు, ఎంత రక్తతర్పణ ఉంది, దీన్ని అర్థం చేసుకొని మరి నువ్వు వాళ్ళకు 10,000 ఎందుకు ఇస్తున్నావని వాళ్ళ మీద కేసు పెడతావా? 70,000 ఇస్తున్నావని వీళ్ళతో పాటు వాళ్ళని సమానం చేస్తావా? శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకోవాలి కదా. కనీస వేతనాలు అమలు చేయనటువంటి చట్టాన్ని నువ్వు పెట్టాలి కదా. టీచర్ల దగ్గర నువ్వు లక్షల వసూలు చేస్తూ 10,000 ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఉపాధ్యాయునికని వాని మీద కేసు పెట్టాల్సింది పోయి, ఉల్టా కమిషన్ ఏం చేస్తుందంటే వీళ్ళతో పాటు జీతం 10,000 చేయమని చెప్తుంది. ఇంకేమంటాడంటే ఇప్పుడు కాదు, ఉన్న టీచర్లకు కాదు, భవిష్యత్తులో టీచర్లకు, అంటే భవిష్యత్తులో డిఎస్సి ఉండదు. అంటే ఈ లెక్క ఎట్లా ఉందంటే భవిష్యత్తులో అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే టీచర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, అంటే వీళ్ళు చదువుకోవద్దు, చదవద్దు, మళ్ళీ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అనే దానికి పోటీ పడితే గిదేముంటుంది పైకి ప్రైవేట్లో చేసుకుంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన తేవడమేనా? అంతే కదా. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్ట్ మొత్తం చూస్తే మనం విద్యా కమిషన్ మీద చాలా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం చెప్పాలి. విద్యా కమిషన్ అనేటువంటి రిపోర్టు ఇలా తీవ్రమైనటువంటి విద్యను, తెలంగాణలో విద్యను కోరుకునేటువంటి వాళ్ళకు, విద్యలో సమూలమైనటువంటి మార్పులు కావాలనుకునే వాళ్ళందరినీ కూడా కలిసి వేసింది ఈ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏంది, నువ్వేమో ఒకవైపు ఏమో ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాలి, ప్రైవేట్ ఉద్యోగితో సమానంగా చేయాలని ఒకటి. రెండవది, ఎప్పుడు టీచర్ అభద్రతతో బతకాలి, భద్రత గల జీవితం పనికిరాదు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మూల్యాంకనం చేయాలి, ఈ టీచర్ అవసరమా లేదా, లేకుండా తీసి పడేయాలి. అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండాలి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ సిద్ధాంతం ఏమంది? చంద్రబాబు నాయుడు. ఈయన ఆంధ్రలో పనిచేసి వచ్చిండు మొన్నటిదాకా, జగన్ దానిలో నాడు నేడు అని ప్రోగ్రాం పెట్టి వచ్చాడు. అంటే ఆంధ్రకు పోయినందుకు కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఆ బంధాన్ని గాఢబంధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చిన మూల పురుషుడు ఆయన కాబట్టి రేవంత్ రెడ్డికి ఆయన ఇద్దరి గాఢబంధాన్ని ఈ కమిషన్ రిపోర్ట్లో పెట్టిండు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండాలి, పర్మనెంట్ ఉద్యోగులు ఉండదు. మూడవది ఏం చెప్తున్నాడు, టీటీసీని రద్దు చేయాలి, వీళ్ళు చెప్పడానికి కూడా బీఈడి కావాలి, డైట్ను రద్దు చేయాలంటారు ఆయన. డైట్ను రద్దు చేయాలంటున్నాడు. 10+2+3 విధానాన్ని రద్దు చేయాలంటుండు. కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదికలో ఉంది. కొఠారి కంటే గొప్పోడు ఆయన. తెలంగాణలో నువ్వు ఏం చెప్పాలంటే ఈ విద్యా కమిషను తెలంగాణలో ప్రాబ్లం లేదు, బీఈడి చేసిన వాళ్ళకి కూడా సర్వీసు అదే అవకాశం ఇవ్వని డిఎస్సి రాయడానికి. సో ఈ టెట్టు అనేది లేకున్నా కానీ చెప్తున్నా, టీటీ చేసిన వాళ్ళు ఉంటారు, బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు సార్, 2 వర్గాలు ఉంటాయి. ఇద్దరు ఎవరికి అవకాశం ఉంటుంది. గతంలో 2008 డిఎస్ కంటే ముందు అదే కదా జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఏమైంది అరుణ్ అంటే, ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డిఎస్సి పిల్లలకు అందరికి కూడా ఇక భవిష్యత్తులో డిఎస్సి నియామకాలు ఉండవు. ఈయన చెప్పేదాన్ని బట్టి 3 ఏళ్లకు ఏదో ఒక విధంగా ఏం చేస్తుంటే 27,000 ప్రాథమిక పాఠశాలను ఇవ్వాలి తెలంగాణలో. ఈయన ప్రతి మండలానికి 3-4 పబ్లిక్ స్కూల్ పెట్టాలంటే కొత్త ప్రతిపాదన పెట్టండి. ఈయన R&B ఇంజనీర్, ఈయన ఐఏఎస్ కానీ R&B ఇంజనీర్ గా, ఎస్సీగా అందరికి తెలుసు. అందరికి తెలుసు అంటే మా గ్రామాలలో ఉండేటోళ్ళకి తెలవాలి కదా, అది కదా వాళ్ళకి తెలవాలి. మురళి గారు, నేను ఏమంటాను, ఆకునూరు మురళి గారు ఒకప్పుడు ఎస్సీ ఇంజనీర్. ఆయన కూడా నాడు నేడులు ఏం చేసిండంటే, నాడు నేడు బిల్డింగ్లు మాత్రమే చూపించండి ఆంధ్రలో. ఇక్కడ కూడా రేపు బిల్డింగ్లు, రేపు 1,000 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టాలి, 4 స్కూళ్ళు పెట్టాలి మండలానికి. పెట్టితే ఏమైపోతుంది, మొత్తం మండలంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా ఈ 4 స్కూళ్ళనే చేరాలి. ఈ 4 స్కూళ్ళలో చేరినాక అక్కడ ఆక్యుపెన్సీ ఉండదు స్కూళ్ళు, అవి సహజ మరణం పొంతాయని చెప్తున్నాడు. సహజ మరణం పొంతాయి, ఆ వాటంతల వాటే అవి చచ్చిపోతాయి అంటే 50 స్కూళ్ళు రద్దయిపోయి 4 స్కూళ్ళు రన్ అవుతాయి. మళ్ళీ ఈయన చెప్పే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ వ్యవస్థ, ఇప్పుడు ఉన్న రెసిడెన్షియల్ వ్యవస్థలు నీ విద్యా కమిషన్ ఏం చెప్పాలంటే, తెలంగాణలో ఇంత పేదరికం ఉంది, ఎవరు డబ్బులు పెట్టుకునే స్థితి లేదు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు విద్య దూరం అయింది, కార్పొరేట్ బలపడ్డది, వీళ్ళకి అందరికీ విద్యను అందించాలంటే ఏమేం చేయాలనేది నువ్వు సూచనలు చేయాలి.
సూచనలు చేసి 60 మంది గురుకుల విద్యార్థులు ఎందుకు చచ్చిపోయారో చెప్పాలి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలి. కార్పొరేట్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలి. కార్పొరేట్లో ఫీజులు, డబ్బులు, రక్తం ఎట్లా విండుతున్నారో చెప్పాలి. ఆ రక్తం విండేదాన్ని ఎట్లా ఆపాలనో ప్రభుత్వానికి చెప్పాలి. ఇవి ఏవి చెప్పడాయినా ఇవి ఏవి చెప్పకుండా టీటీసీ రద్దు చేయాలి, ఇంటర్మీడియట్ 10+2+3 విధానం రద్దు చేయాలి, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండాలి, టీచర్లకు వేతనాలు తగ్గాలి, డిగ్రీ కాలేజీలలో కూడా రద్దు చేయాలన్నట్టు. డిగ్రీ కాలేజీ డిగ్రీని ఎంత చులకన చేస్తుండంటే లక్షల మంది డిగ్రీ చదువుకున్న విద్యార్థుల పట్ల ఆయన మాట్లాడే మాటలు. డిగ్రీ అంటే ఎవడంటే వాడు తెచ్చుకుంటాడు, ఇవాళ రేపు ఎవడైనా దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, దొంగ చదువు చదివితే మనం చర్యలు తీసుకోవా. తెలంగాణ కష్టపడి ఇదే ప్రాణం అని చెప్పి నమ్మి 3 ఏళ్ళు చదివినటువంటి డిగ్రీ విద్యార్థులు నువ్వు అవమానపరిచినట్టు కాదా? అందుకే పీజీని పెట్టిన నేను. మినిమం క్వాలిఫికేషన్ టీచర్ కావాలంటే పీజీ కావాలి, పీజీ ప్లస్ బీఈడి కావాలన్నట. అంటే ఎట్లయిపోయిందంటే ఆయన ఇష్టం. కొఠారి కమిషన్ కంటే జేఎల్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది మీరు అన్నట్లనే బీఈడి పీజీ జేఎల్ రాయాలంటే కంపల్సరీ అది జేఎల్ వేరు కదా. మళ్ళీ ఆ విద్య ప్రైమరీ స్కూల్ కూడా ఇప్పుడు చిన్నపిల్లల స్థాయి వేరుంటుంది సార్, విద్యా వ్యవస్థలో డిగ్రీ స్థాయి వేరే ఉంటుంది, పీజీ స్థాయి వేరే ఉంటుంది. మరి దీన్ని కంపేర్ చేస్తే చేయాలి కదా. ఇప్పుడు హాస్టల్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ హాస్టల్ పెట్టిరు పాపం. ఎందుకంటే ఇంట్లో పౌష్టికాహారం లేక తల్లిదండ్రులు కూలికి పోయి వాళ్ళకి ఇబ్బందులు పడి అలా హాస్టల్ వచ్చినాయి. ఈ హాస్టల్ని ఏం చేస్తావు నువ్వు? నీ పబ్లిక్ స్కూల్ పెట్టి పబ్లిక్ స్కూల్ తీసుకొచ్చి అంటే మొత్తం ఎస్సీ హాస్టల్ ఇవన్నీ రద్దయిపోతాయి ఇక ఈయన చెప్పేదాన్ని బట్టి. కాబట్టి ప్రభుత్వం ఇలా స్పందించాలి. ఇవ్వలేదు కేశవరావు స్టేట్మెంట్ చూసిన నేను దాదాపు మేము విద్యా విధానాన్ని ప్రకటిస్తామన్నాడు. అంటే రేవంత్ రెడ్డి తత్వం ఏంటంటే ఆయన మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా వేరే చిలకతో పలికిస్తాడు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఆయనకున్న అభిప్రాయాలను ఘోష్ కమిషన్ ద్వారా పలికించాడు. ఎలక్ట్రిసిటీ మీద ఆయనకున్నటువంటి అనుమానాలన్నీ ఎలక్ట్రిసిటీ కమిషన్తో అనిపించాడు. విద్య మీద ఉన్నటువంటి ఆయన అనుభవం అంతా కూడా ఇలా ఆకునూరు మురళి నోటి ద్వారా పెట్టిండు. యథా రాజా తదా ప్రజ. ఇలా ప్రభుత్వం అందుకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా కమిషన్ను మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఒక నాయకుడే మొన్న మాట్లాడుతున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఇది ఒక్కటి చాలు, ఈ విద్యా విధానం ఆకునూరు మురళి కమిషన్ అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇక్కడ కథమైపోతుందని వాళ్ళే చెప్తున్నారు. మరి నిజంగానే విద్యా కమిషన్ రిపోర్ట్ ఎట్లా ఉండాలి, తెలంగాణకు ఏం కావాలి, నువ్వు ఎవరితో చర్చించినావు? విద్యార్థి సంఘాలతో చర్చించినావా, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించినావా, విద్యావేత్తలతో చర్చించినావా? ఇవాళ చదువు రాక చదువు లేక దూరం అయిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సామాజిక వర్గాలతో నువ్వు చర్చించినావా ఏదైనా? అంటే ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు చైతన్యవంతమై చదువుకుంటా ఉంటే నీ కళ్ళు మండి గురుకుల పాఠశాలలు బంద్ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు బంద్ కావాలి, అందరు బంద్ అయ్యి ఎవ్వడిగా అధికారంలోకి రావద్దనే